ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ సిద్ధు రూప. ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయించబోతున్నాను. ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను, 3 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకున్నాను. ముందుగా బాండి తీసుకొని దాంట్లో 3-4 స్పూన్స్ పల్లీలు వేయించుతున్నాను. పల్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా బాగుంటుంది మసాలా కర్రీ. ఒకసారి చేసి చూడండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పల్లీని కలితిప్పుకుంటూ మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా చెక్క వేసాను. జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను. 3 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. ఒక 3 లవంగాలు వేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఈ విధంగా చేయండి. మసాలా కర్రీ, క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్ని పక్కగా తీసుకొని కొద్దిగా ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు కోసం శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ విధంగా తాలింపు మగ్గేట్టు 2 మిర్చీస్ వేసుకున్నాను. 2 మిర్చి వేసాను. 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను కదా, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ అందులో వేసుకోవాలి. ఈ విధంగా మాడిపోకుండా ఈ విధంగా ఉడికేటట్టు ఒకసారి కలిపెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా కర్రీ క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలాతోని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. తాలింపు మాడిపోకుండా ఈ విధంగా కలబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. 1 స్పూన్ అల్లం వేసాను. తాలింపులోనే మగ్గ పెట్టుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందండి. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు అల్లాన్ని రోస్ట్ చేసుకోవాలి తాలింపులో. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం అడుగంటకుండా మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ పావు కిలో తీసుకున్నాం కదండి. ఆ క్యాప్సికమ్ అనేది ఇప్పుడు ఈ తాలింపులు వేసుకోవాలి. తాలింపులు వేసుకొని ఈ తాలింపులో సన్న సిమ్లో మగ్గబెట్టుకోవాలి. ఒకసారి కలిపెట్టుకోవాలి. క్యాప్సికమ్ వేసాం కదా, చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే, ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ మసాలా కర్రీ 1 హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి పెట్టుకోవాలి. అడుగంటుకున్న 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను త్వరగా మగ్గడం కోసం. ఎప్పుడైనా మీకు రుచి తగినంత సాల్ట్, కారం 2 వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను సాల్ట్. సరిపోతే మళ్ళీ చూసి వేస్తాను కర్రీలో. సో మీ రుచి తగినట్టు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కారం, ఉప్పు వేసుకోండి. ఒకసారి 5 మినిట్స్ మగ్గబెట్టడం కోసం మూత పెట్టాను. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత వేసి ఒకసారి కలబెడుతున్నాను. ఈ విధంగా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు ఒకసారి కలబెట్టుకోవాలి.
అనేది తొందరగా మగ్గిపోతుంది కదా, సో తొందరగా మగ్గుతుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గడం కోసం మూత పెట్టాను. ఎందుకంటే పచ్చివాసన పోయేటట్టు పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ కూరగాయలైనా సరే కొద్దిగా ఆయిల్లో మగ్గబెడితేనే బాగుంటుంది కర్రీ టేస్ట్గా. పచ్చివాసన అనేది లేకుండా ముక్కలు అనేది కొద్దిగా ఆయిల్లో మగ్గితే టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా. సో ఏ కూర చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గడం కోసం మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు తీసుకున్నాను కదండి, నేను మధ్యలో వేస్తున్నాను. మధ్యలో ఎందుకు వేస్తున్నానంటే ఎక్కువ వేడి ఉంటుంది కదా మధ్యలో, సో తొందరగా మగ్గిపోతాయి. ఆల్రెడీ క్యాప్సికమ్ 60% 70% దాకా ఉడికింది కాబట్టి, సో టమాటాలు కూడా మగ్గడం కోసం ఎక్కువ హీట్ ఉన్న దగ్గర మధ్యలో వేస్తాను నేను. వేసి మూత పెట్టి 5 మినిట్స్ మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గబెట్టాను. టమాటాలు కూడా ఆల్రెడీ క్యాప్సికమ్ 60% ఉడికిపోయినాయి కాబట్టి టమాటాలు కూడా మగ్గబెట్టుకొని మూత పెట్టి మగ్గబెట్టుకొని 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలబెడుతున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయినాయి చూడండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గబెడదాము. టమాటాలు ఈవెన్గా అంటే ముక్కలు అనేది లేకుండా కర్రీలో కలిసిపోతుంది అన్నమాట, కొద్దిగా మంచి కుక్ అయితే. సో ఈ విధంగా చూడు, ఇప్పుడు టమాటాలు మంచిగా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు 2 మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. టమాటాలు క్యాప్సికమ్ 2 కూడా మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. కర్రీ చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే. చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లోకైనా అన్నం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మళ్ళీ ఒక 2 మినిట్స్కి మళ్ళీ మూత పెట్టాను. ముందుగా తీసుకున్నాను కదండి పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టాను. మిక్సీ పట్టుకున్నాం కదా, చెక్క, లవంగాయలు ఇవన్నీ మిక్సీ పట్టి మసాలా అంతా కూడా క్యాప్సికమ్ టమాటాలు ఈ కర్రీలో వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్